ఎస్ జయశంకర్ గారి రష్యా పర్యటన గురించి డిస్కస్ చేద్దాం. ఇది అద్భుతమైన పాజిటివ్ అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. 5 రోజుల రష్యా పర్యటనలో భాగంగా ఎస్ జయశంకర్ చాలా చాలా అంటే ఇప్పటి వరకు రష్యా అధినేత పుతిన్ ఆ దేశ అధ్యక్షుడిని కాకుండా నెక్స్ట్ లేయర్లో ఉండే మంత్రుల్ని కానీ వాళ్ళని ఎవరిని కూడా కలవలేదు అని చెప్తున్నారు. ఫస్ట్ టైం జయశంకర్ గారితో కలవడం, ఆయన అందులోనూ టేబుల్ పైన డైరెక్ట్గా కూర్చున్న విజువల్ వచ్చింది. మామూలుగా అయితే ఇదివరకు ద్వైపాక్షిక చర్చలు ఇట్లాంటివో కనబడుతుంటాయి కానీ బట్ ఇక్కడ డైరెక్ట్గానే కూర్చొని అందరూ రష్యాకు సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాల్లోని కీలకమైన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో కీలకమైనటువంటి హీరోల్లో ఉన్నటువంటి వాళ్ళందరి మధ్య కూర్చొని జయశంకర్ గారు తన మాటలు చెప్పిన ఒక వీడియో వచ్చింది. అండ్ అంతేకాదు ఈ పర్యటనతోటి చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఒక చర్చ కూడా మొదలైంది. సరే, ఒక దేశాన్ని నుంచి ఒక ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు ఇంకో దేశానికి వెళ్ళారు అని అంటే ఏదో ఆ 2 దేశాల మధ్య కొన్ని ఒప్పందాలు ఇంకోటో ఇట్లాంటివో ఉంటాయని అనుకుంటారు. కానీ అంతకు మించి మీరు చెప్పినవి చాలా నాకు ఇంకా సర్ప్రైజింగ్గా ఉన్నాయి. సో ఐ వాంట్ టు ప్లీజ్ ఇది ప్రేక్షకులకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది. మీ అంచనాలు, మీ అభిప్రాయాలు, మీ విశ్లేషణ ఏంటి? అసలు ఈ రష్యా పర్యటన ఈ టైంలో జరిగిన ఈ పర్యటనకున్న ప్రాధాన్యత ఏంటి? బయట ప్రజలకు చెప్తున్నటువంటి ఈ పర్యటనలో జరిగినటువంటి విశేషాలు ఒక ఎత్తు, ప్రజలకు చెప్పకుండా వెనకాల జరుగుతున్నటువంటి విశేషాలు రెండవ ఎత్తు. ముందు మొదటి ఎత్తు గురించి మాట్లాడదాం మనం. మొదటి విషయం ఏంటంటే మనకు నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ ఏదైతే ఉందో, ఇరాన్ గుండా మాస్కోకి వెళ్ళేటువంటి ఏదైతే కారిడోర్ ఉందో దాన్ని పటిష్టం చేసే దిశగా దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అజర్బైజాన్ ప్రాంతంలో కొంత ప్రస్తుతానికి మనకి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ కొంత రైల్వే ట్రాక్లు వేయాలి, రోడ్లు కొంత మరమ్మతులు చేయాలి, ఇటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించి దీన్ని పటిష్టం చేసే దిశగా చర్చలు జరిగినాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో గొడవలు అవుతున్నాయి, హమాస్ ఇజ్రాయెల్ గొడవలు అవుతున్నాయి. కాబట్టి ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడోర్ ఏదైతే G20లో అనౌన్స్ చేశామో అది ఆ యుద్ధం పరిష్కారం అయ్యేంత వరకు మనం ఏం చేయలేం. దాన్ని ఇంకా మిగతా ఆల్టర్నేటివ్ రెడ్ సీ గుండా వెళ్ళాలి. రెడ్ సీ గుండా ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అక్కడ చాలా భయంకరంగా ట్రాఫిక్ ఉంది. అక్కడ పైపెచ్చి ఇప్పుడు హౌతీల అటాక్స్ తోటి అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి మనకు. కాబట్టి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అనేది వీళ్ళందరినీ బైపాస్ చేస్తాం. అలాగే మనకు చాలా కీలకంగా పాకిస్తాన్ని బైపాస్ చేస్తాం. పాకిస్తాన్ మన గిల్గిట్ బాల్తిస్తాన్ వాళ్ళ కబ్జాలో పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు మనము సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేసుకోలేకపోతున్నాం. ఈ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్లో పాకిస్తాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసి మనం సెంట్రల్ ఏషియన్ యాక్సెస్ చేయొచ్చు. కాబట్టి దాని గురించి కీలకంగా చర్చలు జరిగినాయి. రెండవ విషయం ఏంటంటే డిఫెన్స్ ఇష్యూస్ సంబంధించి, మన రక్షణ రంగానికి సంబంధించి ఇద్దరు కలిసికట్టుగా చాలా ప్రయోగాలు చేద్దాము, దీని మీద రీసెర్చ్ చేద్దామని ఒప్పుకున్నారు. ఒప్పందాలు జరిగినాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు బ్రహ్మోస్ మిసైల్ ఏదైతే ఉందో, బ్రహ్మపుత్ర, మాస్కో 2 నదుల యొక్క పేర్లతోటి పెట్టినటువంటి అస్త్రం. నిజంగా ఆ అస్త్రానికి ఈరోజు మన ఆసియా ఖండంలో తిరుగులేదు. ఎందుకంటే చైనా దేనికైనా భయపడుతుందంటే బ్రహ్మోస్కి మాత్రమే భయపడుతుంది. అటువంటి అస్త్రాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున మనం ఆవిష్కరిద్దాము, ఇద్దరు కలిసి రీసెర్చ్ చేద్దామని చెప్పి రష్యా చెప్పడం, దానికి భారతదేశం కూడా సుముఖత వ్యక్తపరచడము, దీని గురించి కొన్ని ఒప్పందాలు జరిగినాయి. చూద్దాం, కొన్ని అంశాల్లో ఇద్దరు కలిసి రీసెర్చ్ చేసేటువంటి అవకాశం ఉన్నది. తర్వాత ట్రేడ్, ఈరోజు రష్యా తోటి మనకు $50 బిలియన్ ట్రేడ్ ఈరోజు ఉన్నది. దాంట్లో ఆఫ్కోర్స్ చాలా మేరకు మాత్రం రష్యా నుంచి మనం కొనుగోలు చేస్తున్నటువంటివే ఉన్నాయి. మనం వాళ్ళకి అమ్మేది చాలా తక్కువ ఉన్నది. వాళ్ళ దగ్గర చమురు కొంటున్నాము, వాళ్ళ దగ్గర ఫర్టిలైజర్కి సంబంధించినటువంటి కెమికల్స్ కొంటున్నాము, ఆయుధ సామాగ్రి కొనుక్కుంటున్నాము. కాబట్టి వాళ్ళ దగ్గర మనం కొనుక్కునేది ఎక్కువ ఉన్నది, వాళ్ళకి మనం అమ్మేది చాలా తక్కువ ఉన్నది. కాకపోతే డాలర్లో వాళ్ళ మీద శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంతకాలం మనం ఏం చేసామంటే రూపీ ట్రేడ్ చేసాం వాళ్ళకి. మనం ఏం చేసామంటే వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఆ రూపాయలని ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి జయశంకర్ గారి చర్చలో దీన్ని కూడా కీలకంగా చర్చించడం జరిగింది. ఓకే, దానికి సమస్య ఏంటి, దాని పరిష్కారం ఏంటి అని కూడా చర్చలు జరిగినాయి. బహుశా రష్యా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నది, ఆ పైసలను తీసుకొచ్చి అది డిఫెన్స్ రంగంలో పెడతారని మనకు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతానికి నిర్ణయం జరిగింది అది. ఓకే, ఇవి ఇలా ఉండగా యాక్చువల్గా ఈ విజిట్కి ప్రధానమంత్రి గారు వెళ్ళవలసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరము రష్యా, భారతదేశం 2 సమ్మిట్ మీటింగ్స్ జరుగుతాయి. ఒక సంవత్సరం వాళ్ళ అధినేత ఇక్కడికి రావడము, రెండవ సంవత్సరం మన ప్రధాని అక్కడికి వెళ్ళడము, ఇటువంటివి ప్రతి సంవత్సరం జరుగుతుంది. కరోనా వచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఆపడము, తర్వాత రీసెంట్గా మనకు యుక్రెయిన్ యుద్ధం వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్ళు ఆపడం, ఈ మధ్య ఈ 2-3 సంవత్సరాలు తప్పితే ఎప్పుడు కూడా ఈ పరంపర ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు. ఈసారి ప్రధానమంత్రి గారు వెళ్ళలేదు, జయశంకర్ గారు వెళ్ళారు. సో దాంతో ఏమైందంటే వ్లాడిమిర్ పుటిన్ గారు మామూలుగా ప్రధాని కలుస్తారు, అటువంటిది ఈయన కలవడం జరిగింది.
మామూలుగా పెద్ద టేబుల్లో ఆయన ఒక చివర వచ్చినటువంటి ఎవరో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు వస్తే వాళ్ళని ఇంకో చివర పెట్టి మాట్లాడేటువంటిది మనం చూసాం గతంలో. అటువంటిది ఎదురుగా కూర్చొని ఆయనతో మాట్లాడడం అనేది ఒక పెద్ద జెస్చర్. అది మైత్రి యొక్క ఒక సింబాలిక్గా మన రెండు దేశాల్లో ఉన్న మైత్రిని ఆయన చూపించే దిశగా చాలా అన్యోన్యంగా కూర్చొని మాట్లాడుతున్నట్టు మనం చూసాం ఫొటోస్ అవి. అంతేకాదు ఆయనతో పాటు వాళ్ళ దేశ ప్రధానమంత్రి కూడా కూర్చున్నారు అక్కడ, వాళ్ళ దేశం యొక్క విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ కూడా కూర్చున్నారు అక్కడ. సో అంటే వాళ్ళకి కావాల్సిన కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా టేబుల్లో కూర్చొని ఉండగా జయశంకర్ గారితో చర్చించడం జరిగింది. అక్కడ మోదీ గారిని ఆయన బాగా పొగిడారు. నా చాలా మంచి మిత్రుడు మోదీ గారని చెప్పడం, ఆయన మళ్ళీ మా దేశంలో తొందరగా రావాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పడము, అలాగే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఆయన విజయం సాధిస్తారు అని ఆయనకు అభినందనలు కూడా చెప్పడం ఇవన్నీ చూసాం మనం. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి వాతావరణంలో జరిగింది. ఇలాగ నేను చెప్పినట్టు ఈ అనాలిసిస్లో ఫస్ట్ పార్ట్ ఇది. జరిగినటువంటి విషయాల్లో ఉన్నటువంటి గొప్ప విషయాలు, మంచి విషయాలు, అక్కడ జరిగినటువంటి మన ఇద్దరికి జరిగినటువంటి చర్చలలో మనకు వచ్చినటువంటి లాభాల గురించి చెప్పాను. రెండవది చాలా కీలకమైనది ఏంటంటే, మన మీద వెస్ట్రన్ దేశాలు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. నిజ్జర్ హత్య కేసులో మనకు కెనడా చెప్పడం కావచ్చు, అలాగే గుర్పట్వన్ సింగ్ పన్నూని ఎవరో చంపబోతున్నారు అని చెప్పేసి వాళ్ళ CIA డైరెక్టర్ భారతదేశంలో వచ్చి మనకేదో లెక్చర్లు ఇవ్వడము, మనల్ని ఒక ఎరకాటంలో పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయడము, అలాగే మనకు రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా రమ్మని జో బైడెన్ని పిలిస్తే ఆయన రాకపోవడము. సరే మనం ఫార్మల్గా ఇన్విటేషన్ ఇవ్వలేదు. నేను చూశాను నీ చర్చ మిగతా ఛానల్స్లో మాట్లాడితే కొంతమంది కామెంట్స్ చేశారు. ఏమన్నారంటే, మనం ఎప్పుడూ ఫార్మల్గా లెటర్ ఇవ్వలేదు జో బైడెన్కి, సో కాబట్టి ఆయన దాన్ని నిరాకరించమన్న విషయం జరగదు అని చెప్పి ఏదో కామెంట్ చేశారు. అంటే దౌత్యం ఏమి తెలియని వాళ్ళు చేసే కామెంట్స్ ఇవి. నార్మల్గా ఏం చేస్తామంటే డిప్లొమాటిక్ ఛానల్స్లో ఆయన రాగలరా అని అడుగుతాం మనం. అడిగిన తర్వాత ఆయన కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఫార్మల్ ఇన్విటేషన్ తర్వాత పంపిస్తాం మనం. కాబట్టి ఆ చర్చల్లోనే వాళ్ళు రిజెక్ట్ చేశారు, మేము రావట్లేదని చెప్పారు. అందుకని ఫార్మల్ ఇన్విటేషన్ పంపించలేదు. అలాగే మనం ఇమ్మాన్యుయల్ మెక్రాన్తో మాట్లాడిన తర్వాత ఆయన వస్తామన్న తర్వాత ఆయనకు ఫార్మల్గా ఇన్విటేషన్ పంపించాం. పద్ధతి వేరేగా ఉంటుంది. ఇన్విటేషన్ పంపించి వాళ్ళు రిజెక్ట్ చేస్తే కానీ అది మనం ఇంకా పెద్ద అవమానం. కాబట్టి అలా జరగదు. కాబట్టి జో బైడెన్ రాలేదు. ఇవన్నీ కూడా చూస్తే భారతదేశాన్ని ఎన్నికలు వస్తున్న సంవత్సరంలో ఎరకాటంలో పెట్టే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, మనం ఏం చేసాము, దాన్ని కౌంటర్ చేస్తూ రష్యా దగ్గరికి వెళ్ళాము. 5 రోజులు వెళ్ళొచ్చు. అంటే మనం ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపిస్తున్నాం, మిమ్మల్ని ఇప్పుడు కూడా ట్రస్ట్ చేయలేము, మాతోటి మీరేమో మంచి ఒక కోalition పెట్టాలంటారు, స్ట్రాటజిక్ పార్ట్నర్ అంటారు, పెద్ద పెద్ద పేర్లు వాడతారు, మీరు క్వాడ్ అంటారు, I2U2 అంటారు, చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు మీరు, నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఇన్ ఇండో పెసిఫిక్ అంటారు. కానీ మా దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నటువంటి టెర్రరిస్ట్ విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు మీరు? పైపెచ్చు మమ్మల్ని ఏదో మేము తప్పు చేసిన వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నారు మీరు? కరెక్ట్. కాబట్టి మాకు లీవర్స్ ఉన్నాయి. మేము ఇంతకాలం ట్రస్టెడ్, మాకున్నటువంటి మైత్రి, మాకున్నటువంటి నమ్మకం రష్యాతో ఉన్నదే, దాన్ని మేము వదులుకోదలుచుకోలేదని మెసేజ్ మీకు పంపిస్తున్నాం. అంటే మీరు మాతోటి కనుక మైత్రి చేయదలుచుకుంటే దాంట్లో మీరు మమ్మల్ని ఎరకాటంలో పెట్టేయండి, ఇబ్బందులు పక్కన పెట్టండి, మాతోటి మిత్రుడిగా ప్రవర్తించడం మొదలు పెట్టండి, మీరు చేయకపోతే మాకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని స్పష్టంగా మెసేజ్ పంపిస్తున్నాం. కాబట్టి ఇది ఒక చాలా చాలా సటిల్ బట్ వెరీ టఫ్ మెసేజ్ టు ద వెస్ట్. అందుకని ఇది అందరూ కూడా విశ్లేషణ నేను చూశాను. జయశంకర్ గారు అక్కడ ఏం ఒప్పందాలు చేసుకున్నారు దీని గురించి మాట్లాడారే, కానీ అమెరికాకు మనం ఇచ్చినటువంటి సందేశం గురించి అసలు విశ్లేషణ చాలా తక్కువగానే ఉంది. నేను చూశాను, అసలు చేయనట్టే చెప్పచ్చు. ఎస్పెషలీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్దగా దాని గురించి చర్చ లేదు. అది సోషల్ మీడియాలో ఒకరిద్దరు మాట్లాడారు తప్పకుండా, బట్ ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ మనది. అంటే వెస్ట్కి ఈరోజు భారతదేశం భయపడదు అన్నటువంటి మెసేజ్ మనం పంపించాం. మా మీద మీరు అనవసరంగా మమ్మల్ని ఏదో కంట్రోల్ చేయాలని ఏదో మీరు లీవర్స్ వాడుకుంటే మాకు కూడా లీవర్స్ ఉన్నాయని మనం చూపిస్తున్నాం. కరెక్ట్. కానీ ఇది నిజంగా ఒక రకంగా హెడ్ ఆన్ తీసుకోవడం అనేది అంత ఈజీ విషయం కాదు సార్. ఇది మోదీ హైతో ముమ్కిన్ హై అని మనం అంటాం, కానీ నిజానికి మోదీ లేకపోతే ఇట్లాంటి ఒక కీలక స్టెప్ తీసుకోవడానికి సాహసం చేసే నాయకుడు ఉండడం అనేది చాలా కష్టం. అవునా కదా? తప్పకుండా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ కానీ, మన థింక్ ట్యాంక్స్ కానీ, మన బ్యూరోక్రసీ కానీ, నిష్ణాతులైనటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఆప్షన్స్ ఇస్తారు. ఇవన్నీ చేయొచ్చు మనం అని ఆప్షన్స్ ఇస్తారు. ఆప్షన్స్ని యాక్సెప్ట్ చేసి చెయ్యండి అని చెప్పగలిగినటువంటి దమ్ము, స్తోమత, పొలిటికల్ విల్, కెపాసిటీ ఉన్న వాళ్ళే చేయగలరు. అది జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.